హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? హరీష్ గారు ట్రూగా ఉన్నారా? లేకపోతే ఆయన కలర్సు, ఆయన స్వభావము అన్నీ కూడాను మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి? అంటే సంతోషం ఈ మాత్రం కూడా ఉండదా అనిపించేటట్టుగా ఉందా? లేదా ఏంటి ఆ జెన్యూనిటీ ఏమిటి అనే దాని మీద చిన్న కామెంట్ చేయండి. కంపల్సరీగా దీని మీద కామెంట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఈ వారం అంతా కూడా సంజన గారు మళ్ళీ లోపలికి వచ్చారు కాబట్టి రైవల్రీ అయితే కంపల్సరీగా ఉంటుంది. దాని మీద కామెంట్ చేయండి. ఒకటోది. రెండోది, ఇరిగిల్లు పొరిగిల్లు కాన్సెప్ట్. అదే ఓనర్స్ అండ్ టెనెంట్స్ అని అనుకున్నారు కదా, బిగ్ బాస్ కాన్సెప్ట్ అది. మన కాన్సెప్ట్ ఏంటంటే ఇరుగిల్లు పొరిగిల్లు. ఈ రెండు కాన్సెప్ట్స్ ఎక్కడ బ్యాలెన్స్ తప్పాయో దాని కూడా గురించి కామెంట్ చేయండి. నిన్నటి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. నిన్న ఆమెని తీసుకొచ్చి స్టేజ్ పైకి తీసుకొచ్చి ఇంకా మీరు సెండ్ ఆఫ్ ఇస్తామని చెప్పినట్టుగా ఒక కలరింగ్ ఇచ్చి అందరికీ కూడాను ఏమిటి నీ మీద, వీళ్ళందరి మీద నీ అభిప్రాయం అని చెప్పి అభిప్రాయాలు అడిగారు. ఆమెమో ఏం మార్చుకోవాలి ఏం మార్చుకోకూడదు అని అడిగిన తర్వాత ఆమె కొద్దిగా చెప్పింది, ఒక్కొక్కరికి ఒక రకంగా చెప్పింది. అందరూ కూడాను హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. కానీ సంజన, నువ్వు హౌస్లోకి వెళ్ళాలి అని అంటే కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. హౌస్మేట్స్ ఎవరైనా నీ కోసం త్యాగం చేస్తే బిగ్ బాస్ నేను లోపల పంపిస్తాడని ఒక ట్విస్ట్ ఆప్షన్ ఇచ్చారు. దాంతో ఇంకా లోపల ఉన్న వాళ్ళు త్యాగాలకి రెడీ అయ్యారు. ఆ రెడీ అయిన వాళ్ళలోని ఇమానియలు, తర్వాత భరణి, తనూజ అండ్ రీతు నలుగురు పార్టిసిపేట్ చేసి నలుగురు సాక్రిఫైస్ చేసుకున్నారు. 100 పాయింట్స్ తెచ్చుకున్నారు. సుమన్ శెట్టి అండ్ శ్రీజ వీళ్ళిద్దరూ కూడా సాక్రిఫైస్ చేయలేదు. అయితే ఇది వాళ్ళకి కూడా ఒక రకమైన నెగిటివ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సంజన గారి తాలూకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఆల్రెడీ ఒక స్టార్ట్ అయిపోయింది. ఆవిడైతే వెళ్ళరు, ఎందుకంటే టాప్ 3 కంటెస్టెంట్ ఆమె. కనుక ఆమెకి సహాయం చేసిన వాళ్ళకి ప్లస్ అవుతుంది తప్పితే మైనస్ అవ్వదు. ఆ విషయం శ్రీజ కానీ అయితే శ్రీజకి ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈ సీజన్ మొత్తం ఒకే డ్రెస్తో ఉండాలంటే కష్టం. కనుక శ్రీజని ఎక్స్క్యూజ్ చేయొచ్చు. సుమన్ శెట్టి అయితే తన వ్యసనాన్ని, అదే సిగరెట్ స్మోకింగ్ అనేది ఒక్కొక్కరికి ఒకరు ఉంటుంది. అలాగా ఆయన నేను వదులుకోలేను సార్, నేను సీజన్ అంతా ఉండలేను అని చెప్పి క్లియర్గా చెప్పేశాడు. అయితే ఆయనకు కూడా కష్టమేనేమో ఉండలేకపోవడం. దానివల్ల ఆయనకి కాదని చెప్పాడు. జెన్యూనిటీ సుమన్ శెట్టి తప్పదు, ఇంకా ఎవరు అవసరాలు వాళ్ళకు ఉంటాయి కదా, తప్పదు. ఇంకా అలాగే జరిగింది నిన్నటి ఎపిసోడ్లో. తర్వాత ఇంకా గేమ్ షో ఒకటి స్టార్ట్ చేశారు. దాని మీద చిన్నది గెలిచారు వాళ్ళు. దసరా ఉత్సవాలకి ముగ్గులు రంగోలీ వేసుకొని చక్కగాను పార్టిసిపేట్ చేసుకున్నారు. ఈ రకంగా అంత జరిపింది. అయితే నాగార్జున గారు ఎవరికి ఇవ్వవలసిన హింట్స్ వాళ్ళకి ఏ విధంగా ఇచ్చాడో, లేకపోతే ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చాడో కూడా ఒకటి ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్కి హింట్ బాగానే ఇచ్చారు. నాయన, నువ్వు చేతులు పిసుక్కొని ఓదార్పు యాత్రలు చేయడం కాదు, ఆట కూడా కనిపించాలి. నీకు లోపలికి వచ్చి ఆల్రెడీ అందరూ ఆట కనిపించడం లేదు అని చెప్పారు. కనుక నువ్వు ఆట కనిపించాలి అని చెప్పడంతో ఆయన సర్దుకోవాలి అని డిసైడ్ అయినట్టున్నారు. ఈరోజు ఎలిమినేషన్ ప్రక్రియలో ఎవరు వెళ్తారో ఎవరు ఉంటారో మనకి తెలుస్తుంది. మ్యాక్సిమం ప్రియా గారు ఎలిమినేట్ అయ్యారు అని చెప్పేసి టాక్ వస్తున్నది. ఆల్రెడీ అయిపోయింది కదా, షూటింగ్ అయితే అయిపోయింది. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రియా గారు ఎలిమినేట్ అయిపోయారు 99.9%. ఇంకా అసలు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడేమో అనుకున్నారు. పవన్ కళ్యాణ్ని మాత్రం ఉంచారు. అయితే పవన్ కళ్యాణ్ని ప్రియాని బేరేజ్ చేసుకుంటే ఎక్కువ ఫుటేజ్ వచ్చేది మాత్రం కంపల్సరీగా ప్రియాతోనే. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ పంపించాలి, కానీ ఒక ఛాన్స్ ఆయనకి దక్కింది. ఈ వారం కానీ ఏమాత్రం లేకపోతే నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వస్తే పవన్ కళ్యాణ్ డెఫినెట్లీగా వెళ్ళిపోతాడు. కానీ పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్న హైప్లో ఉన్నాడు. పాపం అతను మిలిటరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి కొద్దిగా హైప్లో ఉంది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొద్దిగా పూర్గా, కాకపోతే ఆయనకి ఫ్యాన్ బేస్డ్గా ఇంకా తయారవ్వలేదు. గేమ్స్ ఏవైనా ఆడిపిస్తే బిగ్ బాస్, ఆ గేమ్స్లో ఏవైనా ప్రూవ్ చేసుకుంటే ఈ వీక్ నుంచి బాగుంటుంది. అయితే ప్రూవ్ చేసుకోవాలి. అయితే ఈ వీక్ రేపు నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ వీక్ అంతా కూడాను హోరాహోరీగా ఉండబోతుంది. ఎందుకంటే లోపల ఆల్రెడీ హరీష్ గారు వార్ డిక్లేర్ చేశారు, డెవిల్ ఈజ్ బ్యాక్ అని.
డెవిల్ ఈజ్ బ్యాక్ అని. ఆమె డెవిల్ అయితే ఈయనేమో దేవుడు లెక్క. ఆమె దెయ్యం, ఈడు దేవుడు. ఇద్దరు కలిసి యుద్ధం చేస్తారు. ఈ దసరా ఉత్సవాలు ఈ వారం రోజులు మనం చూడాలి. అది ఎవరిది ఏమవుతుందో. హరీష్ గారి నామినేషన్లోకి వస్తే మ్యాక్సిమం అటు కూడా ఉంది ఛాన్సెస్. ఏమవుతుంది ఈ 1 వీక్ మాత్రం చాలా ఉత్సాహభరితంగానే ఉంటుంది. అందరూ కూడాను చూడండి, బిగ్ బాస్ను వాచ్ చేయండి. అందులోని ఈరోజు దసరా ఎపిసోడు టెలికాస్ట్ అవుతుంది. ఇంకా వైల్డ్ కార్డ్స్ ఒకటి ఉన్నాయి. వైల్డ్ కార్డ్స్ని కూడా ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయ్యాయి అంటే మాత్రం కొత్త సెలబ్రిటీస్ని ఎవరైనా కానీ లేకపోతే వీళ్ళు కానీ వచ్చారంటే ఇంకొద్దిగా ఆట తీరు మారుతుంది. గేమ్ టోటల్ షో పీక్కి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. బాగుంది. అంతవరకు అయితే పర్వాలేదు. కానీ సంజన గారు ఇంతవరకు డ్రైవ్ చేశారు. అసలు యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఈ 3 వారాలు కూడా సంజన గారు తప్పితే ఆటలో ఎవరూ కనబడలేదు. ఇప్పుడు దివ్య గారు వచ్చారు కాబట్టి దివ్య గారు కూడా బాగా ఆడుతున్నారు. అంటే ఆమె నేచర్ స్టైలు ఆ విధంగా ఉంది కనుక దివ్య గారు షోకి ప్లస్సే. వీళ్ళిద్దరూ కూడాను ముందుకు తీసుకెళ్తారు. ఇంకా ఆట అనేది ఎలా ఉంటుంది, రసవత్తరంగా సాగుతుందో మనం చూద్దాము. మీరందరూ కూడాను చూస్తూ ఉండండి. నా ఛానల్ ఎన్ఆర్కే టాక్స్ రోజు చూడండి. నా రివ్యూస్ మీద ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరీ అడుగుతున్నాను. ఎందుకంటే చాలామందికి ఈ రివ్యూ రీచ్ అవ్వాలి అని అంటే మీ లైక్స్, షేర్స్, కామెంట్సే దానికి ఆధారం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ నడుస్తున్నది కాబట్టి కొంచెం మీరందరూ కూడా నాకు ఉత్సాహాన్ని ఇస్తారని, సపోర్ట్ చేస్తారని నేను మనసారా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు.